నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుట త్రీనీస్. ఈరోజు మనము కీనువాతో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం. మామూలుగా రైస్ వేసి రాగి సంగటి చేసుకుంటాం, కానీ కీనువా యూజ్ చేయడం వలన ఇది వెయిట్ లాస్కి, డయాబెటీస్కి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ముందుగా 4 చిన్న గ్లాసుల కీనువాను వాటర్ యాడ్ చేసి 2 టైమ్స్ బాగా వాష్ చేయండి. తరువాత 16 గ్లాసుల వాటర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నానబెట్టిన కీనువాను స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోండి. కీనువా ఉడికితే స్ప్రౌట్స్కి టెయిల్స్ ఎలా వస్తాయో అలా టెయిల్స్ వస్తాయి. అప్పుడు కీనువా ఉడికినట్లు. ఇప్పుడు 3 to 4 గ్లాసెస్ రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు రాగి పిండిని కలబెట్టకుండా మగ్గనివ్వండి. పిండి మగ్గిన తరువాత సంగటి కట్టతో కీనువా రాగి పిండి ఉండలు రాకుండా మెత్తగా కలుపుకోండి. ఒకవేళ నీళ్లు సరిపోకపోతే 1 చిన్న గ్లాస్ వేడి నీళ్లు యాడ్ చేసి కలుపుకోవాలి. కలపెట్టిన తరువాత ఆవిరి పోకుండా ఇలా అదిమి పెట్టండి. తరువాత లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు సంగటిని మగ్గనివ్వండి. రాగి పిండి ఉడికితే ఉడికిన స్మెల్ వస్తుంది, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. చేతికి ప్లేట్కు నీళ్లతో తడి చేసుకొని రాగి ముద్దను కట్టుకోండి. రాగి పిండి బాడీకి చలువ చేస్తుంది. రాగి పిండిలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ కాల్షియం ఉంటాయి. ఇది రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. రాగి పిండిలో కీనువాలో ఫైబర్ ఉండటం వలన బీపీకి, డయాబెటీస్ పేషెంట్స్కి, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రాగి సంగటి రకరకాల చట్నీలతో, నలిచిన కారంతో, వంకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ, పుల్లగూర, పప్పుతో, మటన్ అండ్ చికెన్ కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది. రాయలసీమలో రాగి సంగటిని చెనిక్కాయ చట్నీతో తింటారు. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. చెనిక్కాయ చట్నీ ఎలా చేసుకోవాలో దీనికి ముందు వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాము, అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.